గుడ్ ఈవినింగ్. ఇది ఇలాంటి ఒప్పందం అయితే కాదు. సాధారణ ఒప్పందం అంతకంటా కాదు. ఇది 2 దేశాల మధ్య సంబంధాల కథ కాదు. ఒకప్పుడు ఒకళ్ళపై మరొకళ్ళు యుద్ధం చేసిన శక్తులు ఇప్పుడు ఒకే టేబుల్పై కూర్చుని రక్షణ, సాంకేతిక భాగస్వామ్యానికి సంతకం చేశారు. ప్రపంచ రాజకీయాల్లో కొత్త సమీకరణానికి ఇది సంకేతమా? మాస్కోలో జరిగిన అంతర్జాతీయ భద్రతా సదస్సులో రష్యా, ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ ప్రభుత్వంతో సైనిక, సాంకేతిక సహకార ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంపై రష్యా భద్రతా మండలి కార్యదర్శి సెర్గేయ్ షోయిగు, ఆఫ్ఘాన్ రక్షణ మంత్రి మహమ్మద్ యాకూబ్ సంతకాలు చేశారు. అయితే ఒప్పందం పూర్తి వివరాలు ఇంకా బహిర్గతం కాలేదు. సాధారణంగా ఇలాంటి ఒప్పందాల్లో ఆయుధాల నిర్వహణ, సాంకేతిక బదిలీ, లైసెన్సింగ్, శిక్షణ, భద్రత సహకారం వంటి అంశాలు ఉండొచ్చు అనేది విశ్లేషకుల మాట. ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతోంది. సోవియట్ సేనల్ని ఆఫ్ఘాన్ నుంచి బయటకు పంపించిన ముజాహిదీన్ వారసత్వం ఇప్పుడు అదే ప్రాంతాల్లో రష్యాతో చేతులు కలపడం చరిత్రలో పెద్ద మలుపుగా కనిపిస్తోంది. 2025లో రష్యా తాలిబాన్పై ఉన్న నిషేధాన్ని ఎత్తేసింది. ఆ తర్వాత తాలిబాన్ ప్రభుత్వాన్ని అధికారికంగా గుర్తించిన ఫస్ట్ కంట్రీగా కూడా నిలిచింది. ఇప్పుడు నేరుగా రక్షణ భాగస్వామ్యానికి వెళ్ళింది. అసలు రష్యా ఎందుకు ఇలా చేస్తోంది? ఆఫ్ఘాన్తో ఫ్రెండ్షిప్ ఎందుకు కోరుకుంటోంది అంటే, 1 మధ్యాసియాలో భద్రతా ప్రభావాన్ని పెంచుకోవడం, 2 ఐసిస్, ఖొరాసాన్ వంటి గ్రూపులను నియంత్రించడానికి కాబూల్తో నేరుగా పనిచేయడం, 3 ఆఫ్ఘాన్లోని లిథియం, రాగి, ఖనిజ సంపదపై ఆర్థిక అవకాశాలు వెతకడం. అయితే దీని ప్రభావం ఎవరి మీద ఎక్కువ అసలు ఎవరి మీద ఉందంటే, మొదటగా వినిపించే పేరు పాకిస్తాన్. ఆఫ్ఘాన్పై వ్యూహాత్మక ప్రభావం కలిగి ఉన్న పాకిస్తాన్కి ఇప్పుడు కొత్త పోటీదారు రష్యా. తాలిబాన్, పాక్ సంబంధాలు గత కొంతకాలంగా ఉద్రిక్తంగా ఉన్న నేపథ్యంలో ఈ ఒప్పందం ఇస్లామాబాద్కు కొత్త భద్రత సమీకరణాలు తీసుకురావచ్చు. రష్యా, ఆఫ్ఘాన్ దోస్తీతో చైనా పరిస్థితి ఇంకా ఆసక్తికరంగా మారే ఛాన్స్ ఉంది. చైనా ఇప్పటికే ఆఫ్ఘాన్లో పెట్టుబడులు పెడుతోంది. రష్యా స్థిరత్వం తీసుకొస్తే చైనాకు లాభం. కానీ అదే టైంలో మధ్యాసియాలో రష్యా ప్రభావం పెరగడం బీజింగ్ పూర్తిగా సౌకర్యంగా ఉండకపోవచ్చు. రష్యా, ఆఫ్ఘాన్ ఫ్రెండ్షిప్ను, భారత్పై ప్రభావాన్ని జియో పాలిటిక్స్ ఎక్స్పర్ట్స్ 2 కోణాల్లో చూస్తున్నారు. ఒకవైపు రష్యా భారత్కు కీలక రక్షణ భాగస్వామి, మరోవైపు తాలిబాన్తో రష్యా సైనిక సంబంధాలు పెరగడం వల్ల భవిష్యత్తులో టెక్నాలజీ, ఆయుధాల ప్రవాహం ఎటు వెళుతుందన్నది ఢిల్లీ జాగ్రత్తగా గమనించాల్సిన అంశం. అయితే మరో కోణం కూడా ఇందులో ఉంది. ఆఫ్ఘాన్లో పాకిస్తాన్ ప్రభావం తగ్గి భారత్కు సంభాషణ అవకాశాలు పెరిగితే అది వ్యూహాత్మకంగా ఉపయోగపడవచ్చు. మొత్తానికి చూస్తే రష్యా, ఆఫ్ఘనిస్తాన్ మైత్రి ఇది ఉగ్రవాద వ్యతిరేక భాగస్వామ్యమా లేక కొత్త జియో పొలిటికల్ గేమా? రష్యా, తాలిబాన్ కలయికతో మధ్యాసియా మ్యాప్ మారబోతోందా? ఇప్పుడు మన డిబేట్లో చూద్దాం. మనతో పాటు మనకి విశ్లేషణ అందించడానికి అందే సత్యం గారు సిద్ధంగా ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్, ఏమిటిది ఈ సరికొత్త బంధం, రష్యా తాలిబాన్ ఒప్పందం? అంటే అసలు దీని వెనక ఉన్న అసలు ఉద్దేశం ఏమనుకోవచ్చు అంటారు సార్? ఇవాళ అమెరికా యొక్క ప్రభావాన్ని తగ్గించేటువంటి నిర్ణయం ఇది. ఎందుకంటే గతంలో తాలిబాన్ను తయారు చేసింది అమెరికా, పాకిస్తాన్ కలిసే తయారు చేశారు. నజీబ్ గవర్నమెంట్ ఆఫ్ఘనిస్తాన్లో సోవియట్ యూనియన్ జోక్యం చేసుకొని నజీబ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు ఆ ప్రభుత్వాన్ని కూలదోసింది తాలిబాన్లే. ఆ తాలిబాన్లో పాకిస్తాన్ ప్రత్యక్ష హస్తం ఉంది. పాకిస్తాన్ సైన్యం కూడా తాలిబాన్ల రూపంలో ఆఫ్ఘనిస్తాన్లో జోక్యం చేసుకుంది. తర్వాత ఇప్పటికీ తెలుసు, తాలిబాన్లు తయారు చేసింది పాకిస్తాన్లోనే ట్రైనింగ్ ఇచ్చి తయారు చేశారు. దానికి అమెరికా, పాకిస్తాన్ కలిసే ఇవి ఆడినటువంటి నాటకం. ఆ తర్వాత తాలిబాన్ని అణుచేయాలన్నటువంటి ప్రయత్నం చేసి అమెరికా భంగపడింది. మొన్నటి వరకు దరిదాపు ఆఫ్ఘనిస్తాన్లో $1.7 ట్రిలియన్ ఖర్చు అయింది మాకు. ఇంకా ఖర్చు పెట్టే ఓపిక లేదు. సైన్యం కూడా దరిదాపు 1200 మంది నష్టపడ్డారు. కాబట్టి ఆఫ్ఘనిస్తాన్ని వదిలేస్తామని చెప్పేసి ఏ తాలిబాన్లు అయితే అణుచేస్తున్నామని చెప్పిందో అమెరికా, ఆ తాలిబాన్లకి అప్పజెప్పిపోయిన తర్వాత ఇవాళ తాలిబాన్ని అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే రష్యా గుర్తించింది, చైనా గుర్తించింది. ఈ మధ్య భారతదేశం పర్యటించి ఆఫ్ఘాన్ ప్రధానమంత్రి సామాన్యమైనటువంటి
సాధారణ సంబంధాలు నెలకొల్పుకుంది. తర్వాత మనం ఆఫ్ఘనిస్తాన్ తోటి, భారతదేశం ఆఫ్ఘనిస్తాన్ తోటి సాధారణ సంబంధాలు ఏర్పరచుకొని పాకిస్తాన్ నుంచి రివర్స్ స్టేట్మెంట్ వచ్చింది. మాకు వ్యతిరేకంగా తాలిబాన్లు ప్రోత్సహించడానికే భారతదేశం ఈ సంబంధాలు నెలకొల్పుకుందని కూడా చర్చ జరిగేది. ఏదేమైనా ఇవాళ భారతదేశం, చైనా, రష్యా 3 కూడా కార్డియల్ రిలేషన్సే ఉన్నాయి ఆఫ్ఘనిస్తాన్కు. కాకపోతే రష్యా అఫీషియల్గా గుర్తించి సంబంధాలు ఏర్పరచుకుంది. ఇప్పుడు కొత్తగా ఈ రక్షణ ఒప్పందం రావటంతో ఇవాళ రష్యాకు 2-3 సౌకర్యాలు ఉన్నాయి. ఒకటి, ఆఫ్ఘనిస్తాన్లో చైనా డెవలప్మెంట్ యాక్టివిటీ చేస్తుంది. అటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ మీద జరుగుతున్నటువంటి దాని మీద కొన్ని దాడులు కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాను లా అండ్ ఆర్డర్ పూర్తిగా రష్యా సహకారంతో ముందుకు పోయేటువంటి అవకాశం ఉంది. ఇది ఆ దేశంతో కార్డియల్ ఇన్వెస్ట్ చేసేటువంటి ప్రతి దేశానికి అది ప్రోత్సాహకాన్ని ఉంటుంది. రెండోది, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ బోర్డర్ కంట్రీస్. రానున్న కాలంలో ఇరాన్కు చేసే సహాయం అంతా త్రూ ఆఫ్ఘనిస్తాన్ ద్వారా భౌగోళికంగా చేసేటువంటి అవకాశం ఉంది. ఆఫ్ఘనిస్తాను తర్వాత పాత సోవియట్ బోర్డర్ కంట్రీస్ కానీ ప్రస్తుతం కాదు. ఎందుకంటే తజికిస్తాను, ఇతర దేశాలు ఇప్పుడు బోర్డర్ స్టేట్స్ ఉన్నాయి. అయినా అందులో రష్యాకు మిత్ర దేశాలు కూడా ఉన్నాయి కాబట్టి సహజంగానే ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ 2 బోర్డర్ కంట్రీస్ కాబట్టి రానున్న కాలంలో ఇరాన్కు ప్రత్యక్షంగా సహాయం చేసే అవకాశం ఉంది. అట్లా ఇరాన్కు కూడా వెన్నుదన్ను దొరికేటువంటి అవకాశం ఉంది. తర్వాత మరొక అంశం ఏంటంటే ఇవాళ అందరు కలిసి పాకిస్తాన్ని ఒంటరి చేసేటువంటి అవకాశం ఉంది. ఆఫ్ఘనిస్తాన్లో ప్రజెన్స్ ఉండటం ద్వారా రేపు ఇవాళ పాకిస్తాన్ ఒక నాటకం ఆడుతుంది. ఇటు చైనాతోటి సంబంధాలు, అటు అమెరికా సంబంధాలతో ముందుకు పోతుంది. ఇప్పుడు రష్యా ప్రజెన్స్ ఆఫ్ఘనిస్తాన్లో ఉండటంతో ఆఫ్ఘనిస్తాన్ మీద చేసే దాడుల్ని కౌంటర్ చేయడానికి ఆఫ్ఘనిస్తాన్కి వచ్చేటువంటి ఆయుధ సామాగ్రి అంతా ఇవాళ రష్యా నుంచి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆసియాలో, మధ్య ఆసియాలో ఆఫ్ఘనిస్తాన్ అనేటువంటిది రష్యాతోటి రక్షణాత్మక ఒప్పందంతో రష్యాకు ఒక స్టెబిలైజేషన్ వస్తుంది. యుక్రెయిన్లో అవతల డిస్టర్బెన్స్ ఉన్నందుకు యువతల బోర్డర్ కంట్రీ, నియరెస్ట్ కంట్రీ కూడా స్టెబిలైజేషన్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇది భారతదేశానికి అయిష్టమేం కాదు. ఎందుకంటే పాకిస్తాన్కి వ్యతిరేకంగా ఇవాళ తాలిబాన్లు కానీ ఆఫ్ఘనిస్తాన్ కానీ పోరాడుతుంది. దానికి భారతదేశం మద్దతు కూడా ఉంది. ఇప్పుడు సోవియట్ యూనియన్ కూడా రష్యా కూడా ఈ రక్షణాత్మక ఒప్పందం చేయడంతో ఒక స్టెబిలిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది మధ్య ఆసియాలో. సార్, ముఖ్యంగా ఇదొక సైనిక ఒప్పందాల్లా చూడాలా లేక రాజకీయ గుర్తింపు అంటారా? ఇది అంటే రాజకీయ సంబంధాలు లేకుండా సైనిక ఒప్పందం వర్కౌట్ కాదు. ప్యూర్ ఆయుధాలు సప్లై చేస్తాం కానీ మీ ఇష్టం వచ్చినటువంటి డెసిషన్ తీసుకోండి అనేటువంటి విధంగా ఉండదు. కాబట్టి రాజకీయ సంబంధాలు లేకుండా రక్షణ సామాగ్రి సప్లై చేస్తే అది ఏ దేశం మీద ఉపయోగిస్తుందో తెలియదు. కాబట్టి ఏదైనా ఒక వైఖరి అది ఇంకా బయటకు రాలేదు. ఇప్పుడు 1-2 ఉగ్రవాద సంస్థలకు వ్యతిరేకంగా రష్యా కూడా స్ట్రగుల్ చేస్తుంది, ఆఫ్ఘనిస్తాన్ కూడా చేస్తుంది. కాబట్టి ఒక కామన్ అండర్స్టాండింగ్ లేకుండా ఆయుధ సప్లై చేసే అవకాశం లేదు. అందుకని రాజకీయం కూడా కొన్ని సిమిలారిటీస్, కొన్ని కలిసిన దృక్పథం ఉండాలి. అట్లా ఉంటేనే ఆయుధాలు సప్లై చేసే అవకాశం ఉంది. డిఫెన్స్ డీల్ ఉండేటువంటి అవకాశం ఉంది. ఎస్ సార్, అంటే ఈ దెబ్బతో పాకిస్తాన్ ఆఫ్ఘన్పై తన ప్రభావం పూర్తిగా కోల్పోయే ఛాన్స్ ఉందంటారా? ఖచ్చితంగా డిఫెన్స్లో పడేటువంటి అవకాశం ఉంది. పాకిస్తాన్ ఇప్పటివరకు దిగుమతి చేసుకునే ఆయుధాలు చైనా, అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటుంది. ఇప్పుడు ఈ డిఫెన్స్ డీలు ఆఫ్ఘనిస్తాన్ తోటి ఏర్పడిన తర్వాత సహజంగానే కాస్త డిఫెన్స్లో పడుతుంది. పూర్తి అఫెన్సులు ఉన్నది ఇప్పటివరకు ఆఫ్ఘనిస్తాన్ మీద. ఆఫ్ఘనిస్తాన్ దగ్గర భౌతిక యుద్ధంలో కమిటెడ్ తాలిబాన్లు ఉండరు కాబట్టి అమెరికా మీద గెలిచింది, పాకిస్తాన్ కూడా రెసిస్ట్ చేస్తుంది. కానీ మోడర్న్ ఎక్విప్మెంట్ ఆఫ్ఘనిస్తాన్ దగ్గర లేదు. ఇప్పుడు రష్యా ఈ ఒప్పందం రావడంతో వాళ్ళకు ఈ వెపనైజేషన్ తర్వాత మోడర్నైజేషన్ 2 కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది. ఎస్ సార్, అంటే భారత్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో తాలిబాన్తో బహిరంగ సంబంధాలు పెంచాలంటారా? అసలు రష్యా కన్నా ముందే భారతదేశం కార్డియల్ రిలేషన్స్ పెట్టుకుందిగా తాలిబాన్లతోటి. మొన్న ఈ మధ్య ప్రధానమంత్రి పర్యటించండి, ఆఫ్ఘనిస్తాన్ ప్రధానమంత్రి పోయిన సంవత్సరం. అప్పుడు చాలా కార్డియల్ రిలేషన్స్లోకి వచ్చినాయి, చర్చలు జరిపారు. కాబట్టి ఇవాళ నార్మలైజేషన్కి వచ్చిన తర్వాత ఇంకా మన భారతదేశానికి అభ్యంతరం ఉండేటువంటి అవకాశం లేదు.
తర్వాత గతంలో ఆఫ్ఘనిస్తాన్ నుంచి కొంత పాకిస్తాన్ అమెరికా ప్రోత్సాహంతో చేసినటువంటి ఉగ్రవాదులు ఇన్ఫిల్ట్రేషన్ అవకాశం కూడా తగ్గే అవకాశం ఉంది ఆఫ్ఘనిస్తాన్ నుంచి. కాబట్టి సహజంగానే ఈ ఒప్పందంతో పాకిస్తాన్ ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. ఎస్ సార్. అండ్ ముఖ్యంగా చూస్తే చైనా రష్యా మధ్య పోటీ పెరిగే ఛాన్స్ ఏమైనా ఉంటుందంటారా ఈ ఒప్పందం వల్ల? అది వైరుధ్యానికి దారితీసే అవకాశం లేదు. కంప్లీట్ అండర్స్టాండింగ్లో ఉన్నాయి చైనా రష్యా. గతంలో రెండు కమ్యూనిస్ట్ దేశాలు ఉన్నప్పుడు కూడా బోర్డర్లో ఒక్కొక్కసారి ఘర్షణ పడాయి రెండు దేశాలు. సోవియట్ యూనియన్ కమ్యూనిస్ట్ దేశంగా ఉన్నప్పుడు కూడా చైనా రష్యా మీద బోర్డర్ దగ్గర డిస్ప్యూట్స్ ఉండేవి. కానీ రష్యాలో సోవియట్ యూనియన్లో కమ్యూనిజం పతనమైన తర్వాత రష్యా ఏర్పడిన తర్వాత రష్యా చైనాకు పెద్దగా చెప్పుకోదగ్గ వైరుధ్యాలు కానీ ఘర్షణలు కానీ జరగలేదు. కాబట్టి తర్వాత ఇప్పుడు ఇరాన్లో కానీ తర్వాత ఈ ఇవాళ ఈ వెనుజులాలో కానీ అమెరికా జోక్యం చేసుకున్నప్పుడు రెండు దేశాల మధ్య కామన్ అండర్స్టాండింగే ఉంది తప్ప విభేదాలు రాలేదు. కాబట్టి సహజంగానే ఇది విభేదాలు వస్తాయని అనిపించట్లేదు నాకు. ఎందుకంటే చైనా కూడా ఇది సహకారకంగా ఉండే అవకాశం ఉంది. ఆఫ్ఘనిస్తాను పాకిస్తాన్ ద్వారా చైనా కారిడార్ నిర్మిస్తుంది. అటువంటి దానికి వ్యతిరేక శక్తులు కొన్ని ఉన్నాయి. అవి కూడా కంట్రోల్లోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎస్. మొత్తానికి రష్యా అండ్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఉన్నటువంటి రిలేషన్షిప్ కావచ్చు, అలాగే రీసెంట్గా జరిగిన ఒప్పందం గురించి మాట్లాడుతున్నాం. మనతో పాటు అనలిస్ట్ అందే సత్యం గారు ఉన్నారు. సార్తో మాట్లాడుతున్నాం. సార్, ముఖ్యంగా నాకు అనిపిస్తోంది ఆఫ్ఘాన్లో ఉన్న లిథియం కావచ్చు, రాగి, ఇలాగే కొంత ఖనిజ సంపద, అంటే రేర్ ఎర్త్ మినరల్స్ అంటారు చూసారు, ఇలాంటి వాటిపై ఎక్కువగా కన్ను పడిందా రష్యాకి? అంటే ఈ ఒప్పందం వెనక దానికి సంబంధించి ఏమైనా మాట్లాడుకోవచ్చా మనం? అంటే అది మార్జినల్ బెనిఫిట్ ఉంటాయి కొన్ని బెనిఫిట్స్. అది ఈ మార్జినల్ బెనిఫిట్ ఉండొచ్చు. కావాలంటే ఇవాళ ఇప్పుడు రేర్ ఎర్త్ మెటీరియల్ 90% చైనా కంట్రోల్ ఉంది, 60% చైనా కంట్రోల్ ఉంది, ప్రొడక్షన్ 90% చైనా చేతుల్లో ఉంది. ఇప్పుడు రష్యాకు అది ఒక బెనిఫిట్ కూడా అయ్యే అవకాశం ఉంది ఒకవేళ అవే కనుక అవైలబిలిటీ ఉంటే. అయితే దానికన్నా ముందు తాలిబాన్ అధికారంలోకి వచ్చినాక దరిదాపు మధ్యయుగాల నాటికి తెలిసిపోయింది వాల్యూస్. ఆ మధ్యయుగాల నాటి వాల్యూస్ దరిదాపు 15-16వ శతాబ్దం నాటి వాల్యూస్ని ఇవాళ తాలిబాన్ ఇంప్లిమెంట్ చేస్తుంది. ప్రపంచంలో మన ఏషియాలో సెంట్రల్ ఏషియాలో ఎక్కడ అటువంటి దారుణాలు లేవు. ఉమెన్ అసలు స్కూలుకు కాలేజెస్ పోవటానికి వీలు లేదన్నటువంటి పరిస్థితి సృష్టించారు. తర్వాత ఇంట్లో నుంచి గోడ మీద నుంచి బజారుకు చూడటానికి కూడా భర్త అనుమతి లేదే అట్లా చూడటానికి వీల్లేదని కూడా ఆ మధ్య చట్టం తెచ్చింది. తర్వాత ఆటలు ఆడటానికి వీల్లేదని ఇట్లా అనేకమైనటువంటి మధ్యయుగాల నాటి వాల్యూస్ని తాలిబాన్లు ప్రవేశపెట్టారు. కానీ గతంలో సోవియట్ యూనియన్ సహకారంతో ఏర్పడినటువంటి నజీబ్ గవర్నమెంట్ ఆ అమ్మాయిలు ఫుట్బాల్ ఆడాలని పిలిపించండు ఆనాటి నజీబ్. అంటే అంత మోడర్నైజేషన్, ఉమెన్కి అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు. అప్పుడు దాన్ని గోలదోశారనుకోండి. ఇప్పుడు కూడా ఆఫ్ఘన్ వాల్యూస్ మోడర్నైజ్ అవుతుంటే చుట్టూ ప్రపంచ దేశాలకు ఆఫ్ఘనిస్తాన్కి కూడా సమస్యలు తగ్గుతాయి. ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఇరాను అంత రెసిస్ట్ చేసింది అమెరికానంటే, ఇజ్రాయెల్ రెసిస్ట్ చేసిందంటే మోడర్న్ ఎడ్యుకేషన్ టెక్నాలజీ డెవలప్మెంట్ లేకుంటే అది సాధ్యం కాదు. కాబట్టి ఇవాళ ఆఫ్ఘనిస్తాన్ కూడా అట్లా మోడర్నైజ్ అయితే అది శక్తివంతం అవుతుంది. చుట్టూన్న దేశాలకు కూడా రిలేషన్స్ కార్డియాలిటీగా పెరిగేటువంటి అవకాశం ఉంది. అందుకని మధ్యయుగాల నాటి వాల్యూస్ని ఇప్పటికైనా రష్యా ప్రభావంతో తగ్గించగలిగితే అది వరల్డ్ వైడ్గా ముఖ్యంగా దాని చుట్టూ ఉన్న దేశాలకు మంచి ఉపయోగపడేటువంటి అవకాశం ఉంది. ఎట్లాగ ఇప్పుడు ముస్లిం రిపబ్లిక్స్ ఉన్నప్పటికీ సోవియట్ యూనియన్లో ఇప్పుడు సపరేట్ దేశాలు అయినప్పటికీ వాటిల్లో ఆనాడే మోడర్నైజ్ అయిపోయింది. హ్యూమన్ ఎడ్యుకేషన్ దరిదాపు 90% ఉంది ఆ ముస్లిం రిపబ్లిక్స్ అన్నిట్లో కూడా. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో కూడా ఆ ప్రభావం పడి ఉంటే కార్డియల్ రిలేషన్స్ పెరిగితే మ్యూచువల్ మొబిలైజేషన్ ఉంటే ఆ ప్రభావం అంతా ఖచ్చితంగా ఆఫ్ఘనిస్తాన్ని మోడర్నైజ్ చేసే అవకాశం ఉంది. సార్, ఏవో సామెతలు కొన్ని గుర్తొస్తున్నాయి నాకంటే, పిల్లి మెళ్ళలో గంటల, అలాగే దొంగ చేతికే తాళాలు ఇచ్చినట్టు. ఉగ్రవాద నియంత్రణలో చూస్తే తాలిబాన్ అనేది నమ్మదగిన భాగస్వామి అంటారా? ఎందుకంటే అటు రష్యా నమ్మేస్తోంది, ఇటు భారత్ కూడా నమ్మేస్తోంది. అంటే తాలిబాన్ ఎంత ప్రమాదకరమో మనకు తెలియదు కాదు సార్. సో ఈ నేపథ్యంలో ఉగ్రవాద నియంత్రణలో నమ్మదగిన భాగస్వామిగా చూడొచ్చా తాలిబాన్ని? అంటే వాళ్ళకు తాలిబాన్లకు రష్యా మీద, భారతదేశం మీద, చైనా మీద ఎంత ప్రేమ ఉందో తెలియదు కానీ అమెరికా వ్యతిరేకత ఉంది. ఎందుకంటే దరిదాపు 15-20 ఏళ్ల
2 దశాబ్దాలు ఆ ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లు అమెరికా చేతుల్లో అణచివేతకు గురయ్యారు. దరిదాపు బూడిద మిగిలింది. అటువంటి ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి తాలిబాన్లు అంత రెసిస్ట్ చేసిన తాలిబాన్లకు సహజంగానే అమెరికా వ్యతిరేకత ఉంది. కాబట్టి అటువంటి వ్యతిరేకతతోటి చుట్టూన్న దేశాలకు దగ్గరయ్యేటువంటి అవకాశం ఉంది. అలా అవుతుందని నేను అనుకుంటున్నా. మా చుట్టూ ఉన్నటువంటి 3 దేశాలతోటి సత్సంబాలు ఏర్పడటం అనేటువంటిది. కాబట్టి ఇది వాళ్ళ వాల్యూ సిస్టాన్ని కొంత అప్గ్రేడ్ చేస్తుందేమని నాకున్న ఆశ ఈ 3 దేశాల ఫ్రెండ్షిప్ తోటి. ఆ తర్వాత రెండవది పాకిస్తాన్కి వ్యతిరేకంగా బలంగా మారటానికి కూడా ఈ ఒప్పందానికి కారణమై ఉంటుంది. ఆఫ్ఘనిస్తాన్ని లేదా తాలిబాన్ని ఫోర్స్ఫుల్గా ఈ ఒప్పందంలోకి తీసుకురావాల్సినటువంటి ప్రెజర్స్ ఆఫ్ఘనిస్తాన్ ఉన్నాయి. ఎందుకంటే ఈ మధ్య పాకిస్తాన్ బోర్డర్ దాటి అనేక సార్లు దాడులు చేస్తూ ఉంది. దానికి ఆఫ్ఘనిస్తాన్కి మరొక ఆల్టర్నేటివ్ లేదు. అమెరికా పాకిస్తాన్ కాదని ఆఫ్ఘనిస్తాన్కి సాయం చేసేటువంటి అవకాశం లేదు. కాబట్టి ఇప్పుడు రష్యా సాయం చేసే అవకాశం ఉంది. అవసరమైతే భారతదేశం కూడా సహాయం అందించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇది ఒక ఫోర్స్ఫుల్ అగ్రిమెంట్ అయినా కావచ్చు. అంటే ఫోర్స్ఫుల్ అంటే నాట్ బై అదర్స్ ప్రెజర్స్, దేర్ ఓన్ ప్రెజర్. పాకిస్తాన్ ఎదుర్కోవాలంటే ఇది తప్పనిసరి అనే పరిస్థితి వచ్చి ఉండొచ్చు. అట్లాగే రష్యా కూడా ఈ రేర్ ఎర్త్ మెటీరియల్ కన్నా కూడా ఇరాన్ దగ్గర అవుతుంది ఆఫ్ఘనిస్తాన్ నుంచి. ఇరాన్ ఆఫ్ఘనిస్తాన్ బోర్డర్ స్టేట్స్. రేపు ఇరాన్కు భౌతిక సాయం చేయాలంటే ఇంకెవరి పర్మిషన్ అవసరం లేదు, డైరెక్ట్ ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇరాన్ పోతాయి. కాబట్టి ఇటువంటి వ్యూహాత్మకంగా రష్యా ఆలోచించి ఉంటుందని అనుకుంటున్నా. సార్ అంటే ఈ ఒప్పందం తర్వాత మధ్యాసియా భద్రత నెక్స్ట్ లెవెల్లో చూడొచ్చు అంటారా మనం? అంటే ఎలా మారుతుంది? ఖచ్చితంగా ఆఫ్ఘనిస్తాన్లో స్టెబిలైజేషన్ ఏర్పడితే అది ఖచ్చితంగా ఇరాన్కు, చైనాకు, ఇరాన్కు, రష్యాకు, తర్వాత ఇరాన్కు, భారత్కు కూడా రిలేషన్స్ దగ్గర అయ్యేటువంటి అవకాశం అని, ఇటు భౌగోళికంగా అటు రాజకీయంగా కూడా. ఎందుకంటే ఇవాళ ఆఫ్ఘనిస్తాన్కి వస్తే ఇరాన్కు చేరినట్టే, ఆయిల్ కానీ లేకపోతే ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ కానీ. ఇవాళ తర్వాత రెండోది కూడా ఇరాన్ ఎక్స్పోర్ట్స్ మీద నియంత్రణ ఎత్తేసింది అమెరికా. ఎత్తేసినటువంటి పరిస్థితుల్లో చైనా ఇరాన్ నుంచి త్రూ ఆఫ్ఘనిస్తాను బ్రహ్మాండంగా ఆయిల్ దిగుమతి చేసుకునే అవకాశం ఉంది. దానికి పైప్ లైన్ కూడా వేసుకునే అవకాశం ఉంది. అది వేస్తుందా లేదా చూడాలి, కానీ అంత దగ్గరయ్యేటువంటి అవకాశం ఉంది. ఖచ్చితంగా ఆఫ్ఘనిస్తాన్లో స్వతంత్రంగా వ్యవహరించేటువంటి ప్రభుత్వం, ఒక శక్తివంతమైనటువంటి ప్రభుత్వం ఉంటే ఖచ్చితంగా 3 దేశాలకు కూడా కొంత మేరకు పాజిటివ్ ఎఫెక్ట్ ఉండేటువంటి అవకాశం ఉంది. సార్ ఖచ్చితంగా ఈ సందర్భంలో మన గురించి మనం మాట్లాడుకోవాలి. ఈ బంధం అంటే రష్యా ఆఫ్ఘనిస్తాన్ యొక్క బంధం కావచ్చు, ఒప్పందం కావచ్చు, భారత్కి అంటే మనకి లాభం అంటారా, నష్టం అంటారా? నష్టం లేదు, లాభం ఉంటుందా అనేది ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం యొక్క వైఖరిని బట్టి ఉంటుంది. కానీ నష్టం అయితే ఉండే అవకాశం లేదు. ఎందుకంటే మన శత్రువు పాకిస్తాన్ని కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది, అన్ని వైపుల నుంచి కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది. తర్వాత ఆఫ్ఘనిస్తాన్ని ప్రోత్సహించడం ద్వారా పాకిస్తాన్ని బలహీనపరిచే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి అది పాజిటివే తప్ప నెగిటివ్ ఉండేటువంటి అవకాశం లేదు. తర్వాత రెండోది చిన్న చిన్న గ్రూపులు ఉగ్రవాద సంస్థల్ని కూడా, ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థల్ని అణిచేసే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఏ విధంగా చూసినా భారతదేశానికి ఆఫ్ఘనిస్తాన్ వల్ల ఈ అగ్రిమెంట్ వల్ల నష్టం లేదు. సార్ అయితే ఇది అంటే తాజా ఈ ఒప్పందాన్ని ప్రపంచ శక్తి సమీకరణాల్లో ఓ కొత్త మలుపుగా భావించాలంటారా? ఇప్పుడు ఆసియాని డీస్టెబిలైజ్ చేయడానికి అమెరికా ప్రయత్నం చేస్తుంది. ఇవాళ గల్ఫ్లో దరిదాపు ప్రపంచవ్యాప్తంగా 760 స్థావరాలు ఉన్నాయి, గల్ఫ్లో ఉన్నాయి 19 స్థావరాలు గల్ఫ్లో ఉన్నాయని ఒక అంచనాకు వచ్చారు. తర్వాత ఇన్ని పాకిస్తాన్లో కూడా స్థావరం ఉంది. ఇటువంటి స్థావరాలు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆఫ్ఘనిస్తాన్లో కనుక ఒక గట్టి ప్రభుత్వాన్ని ఇతర దేశాలు కలిపి ప్రోత్సహించి నిలబెడితే ఖచ్చితంగా అది ఈ దేశాలకు ఒక మౌత్ పీస్గా ఉపయోగపడే అవకాశం ఉంది. అంటే ప్రొటెక్షన్కి కావాల్సినటువంటి ఒక అవుటర్ లేయర్ ఆఫ్ఘనిస్తాన్ తయారు చేసే అవకాశం ఉంది, అలా ఉపయోగపడే అవకాశం ఉంది ఆఫ్ఘనిస్తాన్. సార్ అంటే ఓవరాల్గా ఒక్కసారి మనం హిస్టరీ చూస్తే కనుక సోవియట్ సేనల్ని ఆఫ్ఘన్ నుంచి బయటకు పంపించినటువంటి ముజాహిదీన్ వారసత్వం మరిప్పుడు అదే ప్రాంతంలో రష్యాతో చేతులు కలపడం చరిత్రలో పెద్ద మలుపుగా చూడొచ్చంటారా? ఎట్లా భావించాలి దీన్ని? ఖచ్చితంగా చూడాలి, చరిత్రలో మలుపుగానే చూడాలి. ఎందుకంటే ఇప్పుడు అణిచేస్తానన్న అమెరికా వదిలేసిపోయింది, తాలిబాన్లకు వదిలేసిపోయింది. అవును. తర్వాత రష్యన్ సైన్యాన్ని ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఉపసంహరించుకునేంత వరకు అమెరికా, పాకిస్తాన్ కలిసి వెంటబడ్డాయి. అది
దరిదాపు ఆఫ్ఘనిస్తాన్ని విముక్తి చేసింది పాకిస్తాన్, అమెరికానే. ఏ ఒక్కటి కూడా గతంలో ఉన్నటువంటి సంబంధాలు స్టెబిలైజ్ అయ్యి లేవు. పాకిస్తాన్ సహకరించింది కాబట్టి పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ఒకే విధంగా లేవు. వైరుధ్యాలు పెరిగినాయి. అట్లాగే తాలిబాన్ని అణిచేస్తామన్నటువంటి అమెరికా వదిలేసుకొని పోయింది. అట్లాగే ఆఫ్ఘనిస్తాన్ని తన ప్రభుత్వాన్ని ఉండాలనుకున్న సోవియట్ యూనియన్ వెనక్కు జరిగి ఇవాళ మళ్ళీ తాలిబాన్లతో ఒప్పందాలు చేసుకుంది. కాబట్టి ఇవన్నీ కూడా మారుతూ వస్తున్నాయి, సంబంధాలు మారుతూ వస్తున్నాయి అన్ని దేశాల మధ్య. మనం కూడా తాలిబాన్ని తీవ్రంగా వ్యతిరేకించినాం. ఇప్పుడు మనం కార్డియాలిటీకి వస్తున్నాం. కాబట్టి ఏ దేశం చూసినా సంబంధాలు మార్పు వస్తున్నాయి. మార్పులను బట్టి మనం రిలేషన్స్ మెయింటైన్ చేస్తున్నాం. అందుకని ఇవాళ ఖచ్చితంగా వ్యక్తిగతంగా నేనైతే సెంట్రల్ ఏషియాని స్టెబిలైజ్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది ఈ అగ్రిమెంట్ అనేది నాకున్న అభిప్రాయం. ఎస్ సార్. సార్ అంటే ఆ, తాలిబాన్ ప్రభుత్వం ఏర్పడ్డాక దాన్ని అధికారికంగా గుర్తించినటువంటి ఫస్ట్ కంట్రీగా నిలిచింది సార్ రష్యా, మనకు తెలుసు. అవును, అంటే ఇదంతా అవును. అప్పటి నుంచి ఒక ప్లానింగ్గా నడుస్తుందంటారా? ఏమైనా ముందస్తుగా ఒక వ్యూహం ప్రకారం వెళుతోందా రష్యా? ఆ వ్యూహం ఉండి ఉండొచ్చు, ఉమ్, కానీ అది చెక్ చేసుకుంటూ రైట్ డైరెక్షన్ పోతున్నటువంటి నమ్మకంతో ఇవాళ ఈ అగ్రిమెంట్కి వచ్చింది. ఎందుకంటే డిఫెన్స్ అగ్రిమెంట్ అంటే నమ్మకమైనాకనే ఇటువంటి డీల్స్ జరుగుతాయి. కాబట్టి రానున్న కాలంలో ఖచ్చితంగా వాళ్ళకి కావాల్సినటువంటి ఆయుధ సప్లై చేయాల్సి వస్తుంది ఆఫ్ఘనిస్తాన్కు. ఈ ఈ అగ్రిమెంటు నిజంగా డిఫెన్స్ అగ్రిమెంట్ ఇందులో ఉంది, టెక్నాలజికల్ అగ్రిమెంట్ ఇందులో ఉంది అనుకుంటే ఆ రెండు సహాయాలు ఆఫ్ఘనిస్తాన్ని బలోపేతం చేసే అవకాశం ఉంది ఆ రెండు ఫ్రంట్లో కూడా. కాబట్టి ఆ విధంగా అగ్రిమెంట్లో ఉందా లేదనేది మన ఫైనల్గా అగ్రిమెంట్ బయటకు వస్తే కానీ తెలియదు. ఎస్ సార్. సార్ అయితే ముఖ్యంగా రష్యా ఆఫ్ఘాన్ దోస్తీతో అంటే ఈ సిచ్యువేషన్తో చైనా పరిస్థితి ఏమిటి? అంటే ఇది ఒకలా చెప్పాలంటే ఇప్పటికే చైనా చాలా వరకు ఆఫ్ఘాన్లో పెట్టుబడులు పెడుతోంది సార్, మనకు తెలుసు. మరి ఒకవేళ రష్యా కానీ అక్కడ స్టెబిలిటీ తీసుకొస్తే చైనాకైతే ప్లస్ అవుతుంది. కానీ సేమ్ టైంలో సార్ మధ్యాసియాలో రష్యా ప్రభావం పెరగడం అనేది బీజింగ్కి ఏమైనా ఆసక్తి కలిగే అంశమా? సౌకర్యంగా ఉంటుందంటారా? అస్సలు ఉండేటువంటి అవకాశం లేదు. ఆ రెండు దేశాల మధ్య వైరుధ్యం ఉన్నప్పుడు నష్టం. ఆ రెండు దేశాలు మిత్ర దేశాలు ఉన్నంత వరకు ఆఫ్ఘనిస్తాన్ని వాళ్ళేమో ఫైనాన్స్ అది డిఫెన్స్ అండ్ టెక్నాలజికల్ అగ్రిమెంట్ ద్వారా రష్యా లాభపడుతుంది. భౌగోళికంగా ఆఫ్ఘనిస్తాన్ ఉపయోగించుకోవడానికి మరింత సౌలభ్యంగా ఉండేటువంటి అవకాశం ఉంది. మానసికంగా భౌతికంగా కూడా ఇరాన్ రెండు దేశాలకు దగ్గర అవుతుంది ఆఫ్ఘనిస్తాన్ చేతిలో ఉంటే. కాబట్టి ఏ విధంగానూ చైనాకు కూడా నష్టం చేసేటువంటి అవకాశం లేదు. ఎస్ సార్. షూర్ సార్, థ్యాంక్ యూ. ఏదైనా కాలం సమాధానం చెప్పాలి ఏం జరగబోతోంది అనేది. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. సో ఇది వాళ్ళ ప్రత్యేక విశ్లేషణ కార్యక్రమం. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.